ఓం విఘ్నేశ్వరాయ నమః. శ్రీమద్ రామాయణము 16వ అధ్యాయము. పశ్చిమ దిక్కున విశ్వామిత్రుడు మహోగ్రమైన తపస్సు చేయటం మొదలుపెట్టాడు. అదే కాలంలో అయోధ్య నగరాన్ని అంబరీషుడనే రాజు పరిపాలన చేస్తూ ఉండేవాడు. ఆయన అశ్వమేధ యాగం చేసి వదిలిపెట్టిన గుర్రాన్ని ఇంద్రుడు తీసుకెళ్ళిపోయాడు. అశ్వం దొరక్కపోతే మంచి జరగదు అని మహర్షులు చెప్పారు. కానీ అశ్వానికి బదులుగా ఒక మనుషుడిని తీసుకొస్తే యాగం పూర్తి చెయ్యొచ్చు అన్నారు. అది కూడా న్యాయంగా తీసుకురావాలి అన్నారు. ఒక మనిషిని తీసుకురావడం కోసము అంబరీషుడు బయలుదేరగా ఒకచోట భృంగతుంగం అనే పర్వత శిఖరం మీద రుచీకుడనే ఒక ఋషి భార్యాపిల్లలతో కూర్చొని ఉన్నాడు. అప్పుడు అంబరీషుడు వాళ్ళ దగ్గరకు వెళ్ళి తన యాగాశ్వము అపహరణకు గురైనందుకు నాకు ఒక యాగ పశువు కావాలి, మీకున్న పిల్లలలో ఒకడిని ఇచ్చి నన్ను అనుగ్రహించండి అన్నాడు. అప్పుడు ఆ రుచికుడు ఇలా అన్నాడు: పెద్ద కొడుకు ధర్మ సంతానము, పూర్వజన్మలలో చేసుకున్న పుణ్య ఫలితాన్ని పెద్ద కొడుకుగా ఇస్తారు, కాబట్టి నేను వాడిని ఇవ్వలేను. శాస్త్ర ప్రకారము చిట్ట చివరి వాడిని ఇస్తే ఐశ్వర్యం పోతుంది అంటారు. అప్పుడు మధ్య కొడుకైన సురసేపుడు అంబరీషుడితో వస్తానన్నాడు. రాజు బ్రతికుంటే రాజ్యం బాగుంటుంది, రాజు బ్రతకాలంటే యాగం పూర్తవ్వాలి. యాగం పూర్తి చేయటానికి తన కొడుకును పంపాడు రుచీకుడు. అంబరీషుడు ఆయనకు 1,00,000 గోవులను దానంగా ఇచ్చాడు. సురసేవుడిని తీసుకువెళ్తున్న అంబరీషుడు కొంత దూరం ప్రయాణించాక విశ్రాంతి తీసుకుందామని ఒకచోట ఆగాడు. అప్పుడు అక్కడికి దగ్గరలో ఉన్న విశ్వామిత్రుడి ఆశ్రమాన్ని సునస్సేపుడు చూశాడు. వెంటనే ఆశ్రమంలోకి వెళ్ళి విశ్వామిత్రుని కాళ్ళ మీద పడి ఇలా అన్నాడు: నేను మీ అక్కయ్య కొడుకుని, మీరు నాకు మేనమామ అవుతారు. పెద్దవాడిని నాన్నగారు ఇవ్వనన్నారు, ఆఖరివాడిని మా అమ్మ ఇవ్వనన్నది. మధ్యలో పుట్టినందుకు నన్ను యజ్ఞ పశువుగా ఇచ్చేశారు. నాకు దీర్ఘకాలం బ్రతికి తపస్సు చేసి స్వర్గలోకానికి పొందాలని ఉంది, కాబట్టి మీరు నన్ను రక్షించాలి అన్నాడు. అప్పుడు విశ్వామిత్రుడు సరే అని తన కొడుకులను పిలిచి, తండ్రి మాట విని పాటించేవాడే కదా కొడుకంటే, మీలో ఎవరైనా ఈ సునస్సేపుడి స్థానంలో యాగపశువుగా వెళ్ళండి అన్నాడు. నీ కొడుకును నువ్వు యాగపశువుగా పంపిస్తావా, ఇంకొక కొడుకును రక్షిస్తావా? మీరు చెప్పిన ధర్మము కుక్క మాంసం తిన్నట్లు ఉంది అని విశ్వామిత్రుడి కొడుకులన్నారు. ఆగ్రహించిన విశ్వామిత్రుడు, మీరు కూడా వశిష్ఠుడి కుమారుల జాతిలో పుట్టి 1000 సంవత్సరాలు వాళ్ళలాగా కుక్క మాంసం తింటూ బ్రతకండని శపించాడు. అప్పుడు ఆయన సునస్సేపుడితో, నువ్వు బెంగ పెట్టుకోకు, నిన్ను తీసుకెళ్ళి యాపస్తంభానికి కడతారు. అప్పుడు నేను నీకు 2 మంత్రాలు చెప్తాను. నిన్ను అలా యాపస్తంభానికి కట్టినప్పుడు నువ్వు ఆ 2 మంత్రాలను జపించు. అలా జపించటం వల్ల ఇంద్రుడు సంతోషించి నిన్ను బలి ఇవ్వకముందే వచ్చి నేను ఈ యాగానికి ప్రీతి చెందాను అని చెప్పి యాగ ఫలితం ఇస్తాడు అని చెప్పి 2 మంత్రాలను ఉపదేశం చేసి పంపించాడు. తరువాత సునస్సేపుడిని యూపస్తంభానికి కట్టేశారు. అప్పుడు ఆయన విశ్వామిత్రుడు చెప్పిన మంత్రాలను జపించగా ఇంద్రుడు ప్రత్యక్షమై, నేను ఈ యాగానికి సంతోషించాను, మీరు యాగ పశువుని బలి ఇవ్వకుండానే మీకు 1,000,000 రెట్ల ఫలితాన్ని ఇస్తున్నాను అన్నాడు. అందరూ సంతోషించారు. కోపంలో తన కొడుకులను శపించానని విశ్వామిత్రుడు బాధపడ్డాడు. ఈసారి ఎవరితో మాట్లాడకుండా తపస్సు చేస్తానని మళ్ళీ 1000 సంవత్సరాలు తపస్సు చేయటం ప్రారంభించాడు. ఇలా కొంతకాలం అయ్యాక విశ్వామిత్రుడు స్నానం చేద్దామని పుష్కర క్షేత్రానికి వెళ్ళగా మేనక కూడా అక్కడే స్నానం చేస్తూ కనిపించింది. మేఘాల మధ్య మెరుపు వస్తే ఎలా ఉంటుందో మేనక కూడా అలా ఉంది. ఆ మేనక సౌందర్యాన్ని చూసిన విశ్వామిత్రుడు ముగ్ధుడయ్యాడు. మేనక, నేను నీ యందు వసుడయ్యాను, అందుకని నువ్వు నా ఆశ్రమానికి వచ్చి నా కోరిక తీర్చు అన్నాడు. మేనక సరే అంది. అలా మేనకతో క్రీడిస్తూ 10 ఏళ్లు గడిచిపోయాయి. 10 సంవత్సరాల తర్వాత విశ్వామిత్రుడికి అసలు తాను రాజ్యం ఎందుకు వదిలిపెట్టి వచ్చాడో గుర్తొచ్చింది. ఈ మేనకతో ఏదో ఒకరోజు లేకపోతే 2 రోజులు అనుకున్నాను, కానీ ఇలా 10 సంవత్సరాలు గడిచిపోతాయి అనుకోలేదు. నా మనసుని వక్రీకరించటానికి దేవతలే ఈ మేనకను పంపించారు అనుకొని కోపంగా మేనక వైపు చూశాడు. కానీ అంతలోనే శాంతించి, ఇందులో నీ తప్పేముంది అని మేనకను వెళ్ళిపోమ్మన్నాడు. ఈసారి ఇంకా జాగ్రత్తగా తపస్సు చేయాలని ఉత్తర దిక్కుకు వెళ్ళి తపస్సు చేయటం ప్రారంభించాడు. శ్రీమద్ రామాయణము 16వ అధ్యాయం సంపూర్ణం.